హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ఆల్ఫా. మూవీ ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే రాహుల్ కొంతమందితో కలిసి క్రికెట్ ఆడుతూ ఉన్న సమయంలో అక్కడ క్రికెట్ ఆడే సమయంలో గొడవ జరుగుతూ ఉంటుంది. దాంతో పోలీసులు అక్కడికి వచ్చి క్రికెట్ ఆడుతూ గొడవ పడుతున్న వాళ్ళందరినీ కూడా స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రాహుల్ వాళ్ళ అమ్మ స్టేషన్ కి వెళ్లి పిల్లల క్రికెట్ ఆడేటప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. అంత మాత్రానికి స్టేషన్ కి తీసుకురాకూడదు అని చెప్పి రాహుల్ అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్లిపోతుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రాహుల్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళినటువంటి ఇన్స్పెక్టర్ మరెవరో కాదు, రాహుల్ వాళ్ళ ఫాదర్ అయి ఉంటాడు. అంటే రాహుల్ వాళ్ళ ఫాదర్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తూ చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క ఆర్టీసీ బస్సులో గురు అనే వ్యక్తి ఆ ఆర్టీసీ బస్సుని ఎక్కి అక్కడ ప్రయాణిస్తున్న వాళ్ళందరికీ కూడా పేపర్స్ ని పంచుతూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో బస్సులో ఉన్న ఒక వ్యక్తి అక్కడ గురువు పంచుతున్నటువంటి ఆ పేపర్ ని తీసుకుని చూడగా దానిలో ఆ వ్యక్తి ఫోటోనే ఉంటుంది. దాంతో ఆ వ్యక్తి షాక్ అవుతూ ఇందులో నా ఫోటో ఎందుకు ఉంది అని దాన్ని చదువుతాడు. ఆ పాంప్లెట్ లో ఆ వ్యక్తి చనిపోయినట్లుగా అందులో ప్రింట్ అయి ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఆ వ్యక్తి నేను బ్రతికే ఉన్నాను కదా, చనిపోయాను అని చెప్పి నా బొమ్మనేసి ఎందుకు పాంప్లెట్ ని పంచుతున్నారు అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ పాంప్లెట్లు పంచుతున్నటువంటి గురువు వెనకాల నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి అక్కడ బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని చాలా దారుణంగా పొడిచి చంపేస్తారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఇద్దరు వ్యక్తులు మరి ఎవరో కాదు, అక్కడ బస్సులో పాంప్లెట్లు పంచుతున్నటువంటి గురువు యొక్క కొడుకులే ఉంటారు. అంటే గురువు మరియు తన కొడుకులు ఇద్దరు కూడా కాంట్రాక్ట్ కిల్లింగ్స్ చేస్తూ ఉంటారు. మరోపక్క రాహుల్ ని చూపించగా రాహుల్ ఫాదర్ ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలా రాహుల్ ఫాదర్ నేను ఇన్స్పెక్టర్ ని, నా కొడుకు కూడా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనుకుంటూ ఉంటాడు. కానీ రాహుల్ మాత్రం నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని తన ఫ్రెండ్ తో కలిసి ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్లి లోన్ కావాలని అడుగుతాడు. బ్యాంక్ మేనేజర్ వెంటనే వీళ్ళని చూసి మీకు లోన్ కావాలి అంటే రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే వ్యక్తులు ఎవరైనా మీకు షూరిటీ సైన్ చేయాలి అని అంటూ ఉంటాడు. దాంతో రాహుల్ మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళుతూ ఉన్న సమయంలో సడన్ గా రమ్య అనే అమ్మాయి అక్కడికి వచ్చి రాహుల్ ని ర్యాపిడో డ్రైవర్ అనుకుని తన బండికి అక్కడి నుంచి వెళుతుంది. రాహుల్ కూడా రమ్య మాటలకు ఏమి ఎదురు చెప్పకుండా రమ్య వెళ్ళవలసినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి డ్రాప్ చేసి నేను మీరు అనుకుంటున్నట్లుగా ర్యాపిడో డ్రైవర్ ని కాదు అని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది కుర్రవాళ్ళు మన ఏరియా అమ్మాయిని ఎవరో ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చాడు అని చెప్పి చాలా కోపంగా అక్కడ కొంతమంది మనుషులు వస్తారు. వాళ్ళందరూ కూడా ఈ రాహుల్ ని కొట్టడం కోసం చాలా ఆయుధాలు తీసుకుని వస్తారు. కానీ రాహుల్ మాత్రం వాళ్ళు ఎవరితో కూడా గొడవ పడకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరోపక్క సిటీలో డ్రగ్స్ దందా చాలా ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఈ డ్రగ్స్ బిజినెస్ మొత్తం కూడా బాబీ అనే ఒక వ్యక్తి నడిపిస్తూ ఉంటాడు. కానీ ఆ బాబీ అనే వ్యక్తి ఎలా ఉంటాడో ఎవరికీ కూడా తెలియకుండా ఉంటుంది. ఆ బాబీకి సుల్తాన్ అనే ఒక రైట్ హ్యాండ్ ఉండగా ఆ సుల్తాన్ ఈ డ్రగ్స్ బిజినెస్ మొత్తం కూడా నడిపిస్తూ ఉంటాడు. మరోపక్క సీరియల్ కిల్లింగ్స్ చేస్తూ ఉండేటటువంటి గురు మరియు గురువు కొడుకులు ఇద్దరు కూడా సిటీలో చాలా ఎక్కువగా సీరియల్ కిల్లింగ్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు కమిషనర్ రాహుల్ ఫాదర్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ సిటీలో సీరియల్ కిల్లింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా డబ్బులు తీసుకుని హత్యలు చేస్తున్నారు, ఆ ముగ్గురిని కూడా త్వరగా నువ్వు పట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క రాహుల్ జిమ్ దగ్గరికి వెళ్ళగా అదే జిమ్ లో రమ్య కూడా వర్కౌట్ చేస్తూ ఉంటుంది. అక్కడ రాహుల్ కి మరియు రమ్యకి ఇద్దరికి కూడా పరిచయం ఏర్పడుతుంది. అలా వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. ఒకరోజు రాహుల్ రమ్యని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్లి ఉన్న సమయంలో ఇంతకు ముందు లాగానే ఆ ఏరియాలో ఉన్న కుర్ర వాళ్ళందరూ కూడా రాహుల్ ను కొట్టడం కోసం అక్కడికి వచ్చి ఉండడంతో ఈసారి రాహుల్ వాళ్ళందరినీ కూడా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఎమ్మెల్యే ఒక ర్యాలీ చేస్తూ ఉండగా హత్యలు చేస్తూ ఉండేటటువంటి ఆ సీరియల్ కిల్లర్స్ అయినటువంటి ముగ్గురు కూడా ఆ ర్యాలీలో వెళుతూ ఉంటారు. అది గమనించినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళిద్దరిని కూడా తీసుకువచ్చి స్టేషన్ లో పెట్టి టార్చర్ చేస్తూ ఉంటాడు. అయితే రాత్రి సమయంలో గురువు మరియు తన కొడుకులు ఇద్దరూ కలిసి ఆ పోలీస్ ఆఫీసర్ ని చంపేసి మా టార్గెట్ ఎమ్మెల్యే కాదు, నువ్వే మా టార్గెట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక్కడే మనకు రాహుల్ ఫాదర్ కింద వర్క్ చేస్తూ ఉండేటటువంటి పోలీస్ ఆఫీసర్ మీరాని చూపించడం జరుగుతుంది. ఆ మీరా కొన్ని ఫైల్స్ తీసుకువచ్చి రాహుల్ ఫాదర్ కి ఇవ్వగా వాటిని చెక్ చేసినటువంటి రాహుల్ ఫాదర్ మీరాని చూసి కొంచెం సీరియస్ అవుతూ వీటితో పాటు ఒక పెన్ డ్రైవ్ ఉండాలి కదా, అది ఎలా మిస్ అయ్యింది అని అడుగుతూ ఉంటాడు. అది మొత్తం ఉన్నటువంటి రాహుల్ వెంటనే అక్కడికి వచ్చి మీరాని కలిసి మీరు ఇక్కడికి వచ్చే ముందు ఎక్కడెక్కడ ఆగారు, ఏ రూట్ ను వచ్చారో అవన్నీ కూడా తెలుసుకుని వెంటనే రాహుల్ మీరాని చూసి ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ పడి ఉంటుందో నాకు ఒక ఐడియా ఉంది, నాతో పాటు అని చెప్పి మీరాని తీసుకుని వెళ్ళి అక్కడ వెతుకుతాడు. అక్కడ నిజంగానే పెన్ డ్రైవ్ దొరుకుతుంది. అది చూసినటువంటి మీరా వెంటనే ఆ రాహుల్ ని చూసి ఇంప్రెస్ అవుతూ ఉంటుంది.
మరోపక్క సుల్తాన్ ఆ సీరియల్ కిల్లింగ్స్ చేస్తూ ఉండేటటువంటి గురు మరియు వాళ్ళ కొడుకులు ముగ్గురిని పిలిచి మీరు నా డ్రగ్స్ ని సప్లై చేయండి అని చెప్పి డ్రగ్స్ సప్లై చేసే పని వాళ్ళకి అప్పచెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కమిషనర్ కూడా పోలీసుల్ని పిలిచి ఇంతకు ముందు మనం ఆ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని పట్టుకోలేకపోయాం, ఈసారి ఖచ్చితంగా పక్కాగా ప్లాన్ చేసి ఆ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని మనం పట్టుకోవాలి అని పోలీసులు అందరినీ కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు రాహుల్ ఫాదర్ తో పాటు కలిసి వర్క్ చేస్తున్నటువంటి రఘును కూడా చూపించడం జరుగుతుంది. ఈ రఘు తన తమ్ముడిని బాగా చూసుకుంటూ తన తమ్ముడు బాగా చదువుకోవాలి అని తన తమ్ముడికి ఒక బైక్ను కూడా కొనిస్తూ ఉంటాడు. మరోపక్క రాహుల్ తన ఫాదర్ మాటని కాదనలేక కేవలం తన ఫాదర్ కోసం మాత్రమే పోలీస్ ఎగ్జామ్ ని రాస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే రాహుల్ మీరా చేత షూరిటీ సంతకం చేయించుకుని లోన్ కి అప్లై చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో రాహుల్ ఎవరితో అయితే కలిసి బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడో తన ఫ్రెండ్ మ్యారేజ్ ఉండడంతో ఆ పెళ్లి దగ్గర కూడా రాహుల్ రమ్యని తీసుకుని వెళతాడు. సరిగ్గా రాహుల్ ఫ్రెండ్ పెళ్లి దగ్గరికి ఆ గురువు కొడుకులు కూడా వచ్చి మాకు ముందు కావాలి అని గొడవ చేస్తూ ఉండడంతో రాహుల్ వెంటనే వాళ్ళని కొట్టడం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ తర్వాత పెళ్లిలో గొడవలు ఎందుకు అని వాళ్ళకి ముందు ఇప్పిస్తాడు. దాంతో వాళ్ళందరూ కూడా ముందు తాగి అక్కడ సరదాగా డాన్స్ చేస్తారు. రాహుల్ ఫ్రెండ్ పెళ్లి కూడా చాలా ఘనంగా జరిగిపోతుంది. ఆ తర్వాత పెళ్లి వాళ్ళందరూ కూడా బస్సులో బయలుదేరి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సుల్తాన్ గురువు మరియు వాళ్ళ కొడుకులకి ఫోన్ చేసి ఇక్కడ చెకింగ్స్ బాగా ఎక్కువ జరుగుతున్నాయి, మీరు ఎలాగైనా సరే మన డ్రగ్స్ అన్నిటినీ కూడా ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి చేరవేయాలి అని అంటూ ఉంటాడు. దాంతో గురువు మరియు వాళ్ళ కొడుకులు ఇద్దరు కూడా వెంటనే ఒక ప్లాన్ చేస్తారు. వాళ్ళు వెంటనే ఎదురుగుండా వస్తున్నటువంటి ఆ పెళ్లి బస్సుని గుద్దేస్తారు. రాహుల్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ గుద్దిన వాళ్ళని చూడగా అది గురువు వాళ్ళ కొడుకులే అయి ఉంటారు. రాహుల్ వాళ్ళని గుర్తుపట్టి మీరే కదా ఇంతకు ముందు పెళ్లి దగ్గరికి వచ్చింది, అది సరే మీకేమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతూ ఉంటాడు. వాళ్ళు కూడా రాహుల్ ని చూసి మాకేం దెబ్బలు తగలలేదు, కాకపోతే మేము అర్జెంట్ గా వేరే ఊరికి వెళ్ళాలి, మీ బస్సులో మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారని అడుగుతాడు. దానికి రాహుల్ కూడా ఓకే అని చెప్పి వాళ్ళని బస్సులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. సరిగ్గా చెక్ పోస్ట్ దగ్గర రాగానే పోలీసులు అక్కడ రాహుల్ డ్రైవ్ చేస్తూ ఉండడంతో రాహుల్ మన పోలీస్ ఇన్స్పెక్టర్ కొడుకే అని చెప్పి ఆ బస్ లో చెక్ చేయకుండా వాళ్ళని వదిలేస్తాడు. ఆ విధంగా గురువు కొడుకులు రాహుల్ వల్ల ఆ డ్రగ్స్ చాలా తెలివిగా బయటకు తీసుకుని వెళ్లిపోతారు. మరోపక్క ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ అవుతూ ఉండడంతో అక్కడ రాహుల్ ఫాదర్ కూడా వెళ్ళి ఉంటాడు. ఆ పార్టీలో ఉన్న పోలీసులు అందరూ కూడా మందు తాగుతూ రాహుల్ ఫాదర్ అని చూసి డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు లంచాలు తీసుకోవాలి, లంచాలు తీసుకోకుండా నీలాగా ఉండడం చాలా కష్టం, లంచాలు తీసుకోకుండా ఉండే వాళ్ళు నీలాగా తెలివి తక్కువ వాళ్ళని చెప్పాలి అంటూ రాహుల్ ఫాదర్ ని కొంచెం వెటకారం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ రాహుల్ ఫాదర్ మాత్రం నేను ఇలాగే ఉంటాను, నేను అప్పటికి లంచాలు తీసుకోకుండా సిన్సియర్ గా డ్యూటీ చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ తర్వాత రోజు మార్నింగ్ రాహుల్ రమ్యని కలవడానికి వెళ్ళగా రమ్య రాహుల్ ని చూసి నేను త్వరలో ఫారెన్ వెళ్ళబోతున్నాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాహుల్ వెంటనే రమ్యని చూసి ఏంటి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అని అంటూ ఉంటాడు. రమ్య వెంటనే రాహుల్ ని చూసి నువ్వు నాకు కేవలం బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే, మన ఇద్దరి మధ్య ఎటువంటి ప్రేమ లేదు కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న రాహుల్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఖచ్చిస్తే ఆ రోజు రాత్రి రాహుల్ ఫాదర్ మళ్ళీ చెకింగ్ చేస్తూ ఉన్న సమయంలో గురువు తన కొడుకులతో కలిసి డ్రగ్స్ ని తీసుకుని వెళుతూ ఉంటారు. వాళ్ళు వెళ్తున్నటువంటి వ్యాన్ ని కూడా పోలీసులు చెక్ చేస్తారు, కానీ ఆ వ్యాన్ లో ఏమీ దొరక్కపోవడంతో వాళ్ళని వదిలేస్తారు. అయితే రాహుల్ ఫాదర్ మాత్రం నాకేదో డౌట్ గా ఉంది, మళ్ళీ ఒకసారి ఆ వ్యాన్ లో చెక్ చేయాలి అని ఆ వ్యాన్ లో వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు. దాంతో గురువు మరియు తన కొడుకులు ఇద్దరు కూడా పోలీసుల మీద ఫైరింగ్ చేయడం మొదలు పెడతారు. పోలీసులు కూడా వాళ్ళ మీద ఫైరింగ్ చేస్తూ ఉండడంతో గురువు మరియు తన ఇద్దరు కొడుకులు కూడా తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ వెంటనే రాహుల్ ఫాదర్ ఆ వ్యాన్ లోకి వెళ్లి చెక్ చేయగా అక్కడ ఒక బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్ లో చాలా డ్రగ్స్ కూడా ఉంటాయి. దాంతో రాహుల్ ఫాదర్ మిగతా పోలీసుల్ని చూసి మనం వెంటనే ఆ ముగ్గురిని కూడా పట్టుకోవాలి అని అంటూ ఉంటాడు. ఖర్చిస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రాహుల్ కి బ్యాంక్ లో లోన్ అప్రూవ్ అయ్యింది అని చెప్పడం కోసం బ్యాంక్ వాళ్ళు ఇంటి దగ్గరకు రావడంతో ఆ మాటలు విన్నటువంటి రాహుల్ ఫాదర్ ఒక్కసారిగా షాక్ అవుతూ నా కొడుకు ఎందుకు బ్యాంక్ లోన్ కి అప్లై చేశాడు, నేను వీడిని పోలీస్ అవ్వమని చెప్పాను కదా, మరి ఎందుకు నా కొడుకు ఈ విధంగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకుంటూ వాళ్ళ కొడుకుని తిడుతూ ఉంటాడు. అదే సమయంలో రాహుల్ వాళ్ళ ఫాదర్ కి క్రిమినల్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ అడ్రస్ తెలుస్తుంది. దాంతో రాహుల్ ఫాదర్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో రాహుల్ కి తన ఫ్రెండ్ ఫోన్ చేసి నీ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రమ్య ఇక్కడ ఒక వ్యక్తితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది అని చెప్పి ఫోన్ చేస్తాడు. దాంతో రాహుల్ వెంటనే బయలుదేరి ఆ పబ్ దగ్గరికి వెళ్ళగా అక్కడ రమ్య నిజంగానే తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి చాలా క్లోజ్ గా మందు తాగుతూ ఉంటుంది. రాహుల్ చాలా వేగంగా అక్కడికి వెళ్లి గొడవ పడుతూ ఉంటాడు. ఆ గొడవలో రాహుల్ కి దెబ్బ తగిలి రక్తం కూడా కారుతూ ఉంటుంది.
ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రాహుల్ వాళ్ళ ఫాదర్ వచ్చి రైడ్ చేస్తాడు. అప్పుడే ఆ ముగ్గురు కూడా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉండడంతో రాహుల్ వాళ్ళ ఫాదర్ వాళ్ళని చేసి ఒక వ్యక్తిని పట్టుకుంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి రాహుల్ ఇంట్లో ఉన్న సమయంలో తనకి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇక్కడ ఒక షూట్అవుట్ జరిగింది, ఆ షూట్అవుట్ లో మీ నాన్నతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి రఘు అలాగే వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడ చనిపోయారు, మీ ఫాదర్ కూడా బుల్లెట్ గాయమైంది, అతని పరిస్థితి కొంచెం క్రిటికల్ గా ఉంది, తను హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి ఫోన్ చేస్తారు. ఆ మాటలో ఉన్నటువంటి రాహుల్ చాలా కంగారు పడుతూ హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ కమిషనర్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నిన్న రాత్రి ఒక షూట్అవుట్ జరిగింది, ఆ షూట్అవుట్ లో 3 సీరియల్ కిల్లర్స్ లో ఒక సీరియల్ కిల్లర్ చనిపోయాడు, మిగతా 2 కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్తూ ఉంటాడు. అయితే ఈ షూట్అవుట్ లో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా చనిపోయాడు అని చెప్తూ ఉంటాడు. అక్కడే ఉన్నటువంటి రఘు ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉండడంతో అది చూసినటువంటి రాహుల్ కూడా నా ఫాదర్ ని కూడా నేను చాలా తక్కువ చేసి మాట్లాడేవాడిని అని తను చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మీరా అక్కడికి వచ్చి ఆ రాహుల్ ని ఓదార్చుతూ ఉంటుంది. రాహుల్ మీరాను చూసి దీని వెనకాల ఎవరు ఉన్నారో కనుక్కోవాలి అని అంటూ ఉంటాడు. దానికి మీరా కూడా నేను నీకు సహాయం చేస్తాను అని అంటూ ఉంటుంది. మరోపక్క గురు తన పెద్ద కొడుకు చనిపోయినందుకు గురు మరియు తన చిన్న కొడుకు ఇద్దరు కూడా చాలా బాధపడి ఏడుస్తూ ఉంటారు. అప్పుడే గురు తన చిన్న కొడుకుని చూసి నా పెద్ద కొడుకుని ఆ పోలీసులు చంపేశారు కదా, మనం వెంటనే పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చంపాలి అని గురు మరియు తన చిన్న కొడుకు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా షూట్ చేసి చంపేస్తాడు. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా మీరా తీసుకుని వెళ్లి రాహుల్ కు చూపించడంతో రాహుల్ ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళకే కదా నేను సహాయం చేసింది, వీళ్ళెందుకు ఇక్కడ షూట్ చేస్తున్నారు అనుకుంటాడు. ఆ వెంటనే రాహుల్ తన ఫాదర్ ని ఎక్కడైనా ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ రౌడీలు ఆ పోలీసుల్ని చంపడం కోసం అక్కడికి రావడంతో రాహుల్ వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడతాడు. అయితే గురువు మాత్రం ఎప్పటికైనా నా తండ్రిని చంపిన వ్యక్తిని నేనే చంపాలి అని అనుకుంటూ ఉంటాడు. అయితే రాహుల్ మాత్రం తన తండ్రిని వాళ్ళకి తెలిసినటువంటి వ్యక్తి ఇంట్లో పెట్టి ఇక్కడే మా నాన్నని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి స్టేషన్ కి వెళ్ళిపోతాడు. రాహుల్ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ని చూసి తనని ఎంక్వైరీ చేయడంతో తను రాహుల్ ని చూసి నిజానికి ఆ రోజు మేము షూట్అవుట్ లో ఒక వ్యక్తిని పట్టుకున్నాం, అతన్ని స్టేషన్ కి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో మీ ఫాదర్ ఫోన్ చేసి ఆ వ్యక్తిని ఒక ప్లేస్ కి తీసుకురమ్మని చెప్పాడు, మేము అక్కడికి తీసుకుని వెళ్ళిన సమయంలో అక్కడ షూట్అవుట్ జరిగింది, అక్కడే రఘు చనిపోయాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రాహుల్ రఘుని మరియు తన తమ్ముడిని అక్కడికి ఎందుకు పిలిచి ఉంటారు అని ఆలోచిస్తూ ఎలాగైనా ఈ కేసును సాల్వ్ చేయాలి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ మీరాతో కలిసి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనకు ఈ డ్రగ్స్ మాఫియాకి పెద్ద డాన్ అయినటువంటి బాబీ ఫేస్ ని చూపించడం జరుగుతుంది. ఈ బాబీ సుల్తాన్ మీద మాత్రం చాలా సీరియస్ గా ఉంటాడు. ఎందుకంటే గురువు మరియు తన కొడుకులు ఈ బాబీ డ్రగ్స్ ని పోగొట్టి ఉండడంతో వాళ్ళ మీద చాలా కోపంగా ఉంటాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఈ బాబీ మరి ఎవరో కాదు, పోలీస్ కమిషనర్ కొడుకు అన్న విషయం ఇక్కడ రివీల్ అవుతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి కమిషనర్ వెంటనే తన కొడుకును చూసి ఈ పనులన్నీ కూడా నువ్వు ఆపేయాలి అంటూ ఉంటాడు. అయితే బాబీ మాత్రం తన ఫాదర్ ని చూసి నేను ఈ పనులు ఇంకా ఆపలేను, మీరే నన్ను చూసి చూడనట్లుగా వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు సుల్తాన్ డైరెక్ట్ గా గురువు దగ్గరికి వెళ్ళి నా డ్రగ్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతూ ఉంటాడు. దానికి గురువు సమాధానం చెప్తూ మీ డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు, త్వరలోనే ఆ డ్రగ్స్ ని తీసుకుని వస్తామని అంటూ ఉంటారు. అలా గురువు మరియు సుల్తాన్ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా గురువు చిన్న కొడుకు చాలా కోపంగా లేచి సుల్తాన్ కాలర్ పట్టుకోవడంతో సుల్తాన్ కి కోపం వచ్చి తన మనుషుల్ని చూసి వీళ్ళని వెంటనే ఎక్కడున్నా సరే వెతికి చంపేయండి అని అంటాడు. ఆ తర్వాత రోజు గురువు మరియు తన చిన్న కొడుకు ఇద్దరు కూడా ఒక థియేటర్ కి వెళ్లి ఉన్నారు అని తెలుసుకుని సుల్తాన్ మనసులో వెంటనే వాళ్ళిద్దరిని కూడా చంపడం కోసం అక్కడికి బయలుదేరి వెళ్ళగా వాళ్ళతో గురువు మరియు తన చిన్న కొడుకు చాలా వేగంగా ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ ఫైట్ లోనే గురువుకి చాలా తీవ్రమైనటువంటి గాయాలవుతాయి. గురువు వెంటనే తన చిన్న కొడుకుని చూసి నాకు అయినటువంటి గాయాల వల్ల నిన్ను బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ, ప్లీజ్ నువ్వే నన్ను చంపేయని అంటూ ఉంటాడు. దాంతో గురువు చిన్న కొడుకు వెంటనే చాలా బాధపడుతూ తన తండ్రి అయినటువంటి గురువుని షూట్ చేసి చంపేసి అక్కడ వాళ్ళని షూట్ చేయడం కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా షూట్ చేసి చంపేస్తాడు. ఆ వెంటనే గురువు చిన్న కొడుకు డైరెక్ట్ గా బాబీని కలవడం కోసం బాబీ దగ్గరికి వెళ్ళగా బాబీ వెంటనే గురువు చిన్న కొడుకుని చూసి సుల్తాన్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటాడు. దాంతో గురువు చిన్న కొడుకు వెంటనే తను ఆల్రెడీ సుల్తాన్ తల నరికేసి అక్కడికి తీసుకువచ్చేసి ఉంటాడు. ఆ తలను తీసి బాబీకి చూపించడంతో బాబీ కొంచెం కంగారు పడుతూ వెంటనే ఆ గురువు చిన్న కొడుకుని చూసి మీ అన్నను చంపిన వాళ్ళ మీద మీరు పగ తీర్చుకుంటున్నారు, అది మీ పర్సనల్ విషయం, నేను దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వను, కానీ పోలీసులు సీజ్ చేసినటువంటి నా డ్రగ్స్ వాల్యూ కొన్ని కోట్లు ఉంటుంది,
ఉంటుంది. ఆ డ్రగ్స్ ని మాత్రం నువ్వు నా దగ్గరికి తీసుకునిరా, ఆ డ్రగ్స్ ని తీసుకొస్తే నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పడంతో గురు చిన్న కొడుకు వెంటనే ఆ డ్రగ్స్ ని తీసుకురావడం కోసం అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు. మరోపక్క రాహుల్ తన ఫాదర్ సీజ్ చేసినటువంటి డ్రగ్స్ లో నుంచి కొంత డ్రగ్స్ ని తీసుకుని ఈ డ్రగ్స్ ని మనం అమ్ముతామని చెప్పి డ్రగ్స్ కొనే డీలర్స్ ని మన దగ్గరికే రప్పిద్దామని, అప్పుడు ఈ డ్రగ్స్ వెనకాల ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్ ఎవరో మనకు తెలిసిపోతుంది అని కొంత డ్రగ్స్ ని తీసుకున్నటువంటి రాహుల్ మరియు ఆ మీరా ఒక వ్యక్తి సహాయంతో మేము డ్రగ్స్ ని అమ్ముతాము అని చెప్తూ ఒక డీలర్ దగ్గరికి వెళ్తారు. అయితే ఆ డీలర్ ఆ డ్రగ్స్ ని టెస్ట్ చేసి ఇవి బాబీకి సంబంధించినటువంటి డ్రగ్స్ లాగా ఉన్నాయి, వీటిని కొనాలంటే మేము కొనం, వీటిని చంద్ర అనే డీలర్ మాత్రమే కొనగలడు అని చెప్పి చంద్ర దగ్గరికి వెళ్ళిన పంపిస్తాడు. చంద్ర ఆ డ్రగ్స్ ని టెస్ట్ చేసి ఇవి ఖచ్చితంగా బాబీ డ్రగ్స్ లాగానే ఉన్నాయి అని వెంటనే బాబీకి ఫోన్ చేస్తాడు. ఎందుకంటే బాబీ డ్రగ్స్ డీలర్స్ అందరికీ కూడా ఫోన్ చేసి నా డ్రగ్స్ ని పోలీసులు సీజ్ చేశారు, అవి మీలో ఎవరి దగ్గరకు వచ్చినా నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యండి అని చెప్పి ఫోన్ చేసి ఉంటాడు. చంద్ర వెంటనే ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ఆ బాబీకి ఫోన్ చేస్తాడు. కానీ సరిగ్గా ఆ సమయంలో బాబీ మత్తులో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో రాహుల్ మరియు మీరా ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంతసేపటి తర్వాత బాబీకి తన డ్రగ్స్ ని ఎవరు అమ్మడం కోసం వచ్చారో అన్న విషయం తెలుసుకుంటాడు. దాంతో బాబీ మనుషులు వెంటనే రాహుల్ ని మరియు ఆ మీరాని డ్రగ్స్ అమ్మడం కోసం అక్కడికి తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తిని పట్టుకుని తనని టార్చర్ చేస్తూ వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారు అని చెప్పి రాహుల్ మరియు మీరా అడ్రస్ ని కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోపక్క బాబీ ఒక పోలీస్ ఆఫీసర్ ని పట్టుకుని మీరు సీజ్ చేసినటువంటి నా డ్రగ్స్ ని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి అని టార్చర్ చేస్తూ ఉంటాడు. దాంతో పోలీస్ ఆఫీసర్ ఒక ప్లేస్ చెప్పడంతో గురు చిన్న కొడుకు వెంటనే ఆ డ్రగ్స్ ని తీసుకురావడం కోసం ఆ ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళుతూ ఉంటాడు. మరోపక్క రాహుల్ వాళ్ళ ఫాదర్ తన మీద షూట్అవుట్ చేయకముందు ఒక వ్యాన్ ని ఒక ప్లేస్ లో ఫోటో తీసి ఉండి ఉంటాడు. ఆ ఫోటోను చూసినటువంటి రాహుల్ వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి బయలుదేరి వెళ్లి ఆ డ్రగ్స్ ఉన్నటువంటి వ్యాన్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. అది చూసినటువంటి గురు చిన్న కొడుకు వెంటనే ఆపే ప్రయత్నం చేస్తాడు. కానీ అప్పటికే రాహుల్ తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత రాహుల్ వెంటనే మీరాకి ఫోన్ చేసి నేను ఒక ప్లేస్ దగ్గర నన్ను వెంటనే ఇక్కడికి రా అని చెప్పి ఫోన్ చేస్తాడు. దాంతో మీరా వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళుతూ ఉండగా ఇంతలో రౌడీల గ్యాంగ్ ఆ మీరాని ఫాలో అయ్యి వస్తూ ఉంటారు. గురు చిన్న కొడుకు చాలా వేగంగా కారు నడుపుతూ ఆ మీరాని గుద్ది మీరాని చంపబోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రాహుల్ వచ్చి ఆ మీరాని కాపాడతాడు. అదే సమయంలో కారులో ఉన్నటువంటి బాబీ వెంటనే గన్ను తీసుకుని రాహుల్ మీద షూటింగ్ చేయడం మొదలు పెడతాడు. రాహుల్ తప్పించుకుంటూ వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. రాహుల్ బాబీ మనుషుల దగ్గర నుంచి తప్పించుకుని వాళ్ళందరినీ కూడా చాలా తీవ్రంగా కొడుతూ అసలు మీరెందుకు మా నాన్నని షూట్ చేశారో నిజం చెప్పండి అని అంటూ ఉంటాడు. అప్పుడే బాబీ మాట్లాడుతూ మీ నానేమి నువ్వు అనుకున్నట్లుగా అంత నిజాయితీ పరుడు కాదు, అతను చాలా ద్రోహం చేశాడు అంటూ ఆ రాహుల్ వాళ్ళ ఫాదర్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఈ కమిషనర్ కొడుకు పేరు బాబీ కాదు, తన పేరు కార్తిక్ అయి ఉంటుంది. కార్తిక్ ఒక రోజు ఫుల్ గా మందు తాగి వస్తూ తన కారుతో రోడ్డు మీద వెళుతున్నటువంటి ఒక వ్యక్తిని గుద్దేయడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయి ఉంటాడు. ఆ సమయంలో నిజానికి కమిషనర్ కి తన కొడుకు కార్తిక్ ఈ విధంగా చేస్తున్నాడు అన్న విషయం తనకు తెలిసి ఉండదు. ఎప్పుడైతే కార్తిక్ తన ఫాదర్ కమిషనర్ కి ఫోన్ చేసి నేను ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేశాను, అతను చనిపోయాడు అని చెప్పడంతో సరే నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటాను అని కమిషనర్ వెంటనే ఈ రాహుల్ వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి నా కొడుకును కాపాడు అని అంటాడు. దాంతో రాహుల్ వాళ్ళ ఫాదర్ అక్కడికి చేరుకుంటాడు. వెంటనే కమిషనర్ కొడుకు కార్ ని సీజ్ చేసి దాన్ని ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచుతాడు. నిజానికి ఆ కార్ లోనే చాలా ఎక్కువ డ్రగ్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత తను వెంటనే అదే రోజు వాళ్ళకు దొరికి ఉన్నటువంటి గురువు పెద్ద కొడుకుని అక్కడికి తీసుకురమ్మని చెప్పి తన కింద పని చేస్తున్నటువంటి రఘుకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో రఘు వెంటనే గురువు పెద్ద కొడుకుని అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే రాహుల్ ఫాదర్ గురువు పెద్ద కొడుకే ఇక్కడ యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చంపేశాడు, అతను పట్టుకునే సమయంలో మా మీద కూడా కాల్పులు జరిపాడు, అప్పుడు మేము షూట్ చేసినప్పుడు అతను చనిపోయాడు అని చెప్పడం కోసం గురువు పెద్ద కొడుకుని అక్కడ తీసుకువచ్చి అతన్ని ఎన్కౌంటర్ చేసి అక్కడ చంపేస్తారు. ఆ వెంటనే కమిషనర్ కొడుకు యాక్సిడెంట్ చేసి చంపేసినటువంటి ఆ వ్యక్తి బాడీని కూడా గురువు పెద్ద కొడుకు డెడ్ బాడీ దగ్గరికి తీసుకుని వచ్చి పెడుతూ ఉన్న సమయంలో అక్కడే ఉన్నటువంటి రఘు అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ కమిషనర్ కొడుకు యాక్సిడెంట్ చేయడం వల్ల చనిపోయింది మరి ఎవరో కాదు, రఘు వాళ్ళ తమ్ముడే అయి ఉంటాడు. అది చూసినటువంటి రఘు చాలా షాక్ అవుతూ ఇక్కడ మీరేం చేస్తున్నారు, నేను ఇక్కడ మీరు చేస్తున్నదంతా కూడా నిజమంతా కూడా బయట ప్రపంచానికి తెలిసేలాగా చేస్తాను అని అంటూ ఉంటాడు. దాంతో రాహుల్ ఫాదర్ ఇంక చేసేదేమీ లేక నిజం బయటకు రాకుండా ఉండాలి అని ఆ రఘును కూడా అక్కడ షూట్ చేసి చంపేస్తాడు. అయితే ఇదంతా కూడా బాబీ అలియాస్ కార్తిక్ దూరంగా కారులో కూర్చొని చూస్తూ నాకు డ్రగ్స్ కావాలి అని అంటూ ఉంటాడు. అయితే రాహుల్ ఫాదర్ మాత్రం కుదరదు అని అంటూ ఉండడంతో బాబీకి మరియు రాహుల్ ఫాదర్ మధ్య చిన్న వాదన జరుగుతుంది. ఆ తోపులాట్లో బాబీ రాహుల్ ఫాదర్ చేతిలో ఉన్నటువంటి గన్ ని షూట్ చేయడంతో ఆ బుల్లెట్ రాహుల్ ఫాదర్ కే తగిలి గాయమయ్యి తన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. ఇలా జరిగిందంతా తెలుసుకున్నటువంటి రాహుల్ మా ఫాదర్ ఇలాంటి నీచమైన పని చేశాడా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు.
కట్ చేస్తే రాహుల్ వెంటనే తన ఫాదర్ స్పృహలోకి రాగానే తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీరెందుకు ఈ విధంగా చేశారు అని అడగడంతో రాహుల్ ఫాదర్ కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతూ నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను, వెంటనే మీడియా వాళ్ళని పిలిపించు, నిజమంతా కూడా వాళ్ళ దగ్గర చెప్తాను అని చెప్పి మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పేస్తాడు. దాంతో రాహుల్ ఫాదర్ ని వెంటనే అరెస్ట్ చేస్తారు. మరోపక్క పోలీసులు కమిషనర్ కొడుకు అయినటువంటి బాబీ అలాగే గురు చిన్న కొడుకు ఇద్దరు కూడా కనిపించడం లేదు, వాళ్ళ కోసమే వెతుకుతున్నాము అని అంటూ ఉంటారు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ బాబీ రాహుల్ మీద అటాక్ చేసిన సమయంలోనే బాబీని మరియు ఆ గురు చిన్న కొడుకుని ఇద్దరిని కూడా రాహుల్ చంపేసి వాళ్ళ డ్రగ్స్ వ్యాన్ లోనే వేసి కాల్ చేసి ఉంటాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న రమేష్ ఎందుకు తన భార్యకి కూడా చెప్పకుండా సిటీలోనే దాక్కుని ఉన్నాడు? సెంట్రల్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే అలాగే ధనపాల్ కలిసి దుబాయ్ నుంచి తీసుకువచ్చిన బాక్స్ లో ఏముంది? ఆ బాక్స్ ఎలా వాళ్ళకి అందకుండా మిస్ అయ్యింది? అయితే క్యాబ్ డ్రైవర్ అయినటువంటి రాజు జయంతిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? అసలు రాజు ఎవరు? కనిపించకుండా దాక్కుని ఉన్న రమేష్ కి రాజుకి అలాగే రమేష్ వైపు జయంతికి మధ్య సంబంధం ఏమిటి? చివరికి ఎయిర్పోర్ట్ లో కనిపించకుండా పోయిన బాక్స్ ని కనిపెట్టారా లేదా అన్నదే 2015లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి లోహం మూవీ స్టోరీ. మూవీ ఎండింగ్ లో అయితే ఒక మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.